హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే అనమాట. ఫస్ట్ అయితే ముగ్గేసుకున్నా. ఇంకా ఆ తర్వాత నేను కూర అయితే చేస్తున్నాండి. ఈరోజు పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాలి. పిల్లల వరకు అయితే కర్రీ చేస్తున్నా. ఫస్ట్ అయితే పోపు దినుసులు అన్నీ వేసిన అనమాట. కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు, ఆవాలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే 4 రెబ్బల ఎల్లిపాయలు ఇవన్నీ వేసిన అనమాట. ఇంకా వేసేసి మంచి ఇవి కొంచెం వేగినాక కొంచెం పసుపు, ఉప్పు అవి 2 వేసేసి కలుపుకోవాలన్నమాట. ఈరోజు వచ్చేసి నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. పిల్లలకి బెండకాయ కర్రీ వచ్చి వారంలో 2 సార్లు అట్లా ఇచ్చినామంటే మంచిదండి. మోషన్ ఫ్రీగా వస్తుంది అనమాట. దాంట్లో ఉన్న జిగుటు ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళకి మోషన్ ఫ్రీ ఉంటుంది, మంచిగా వాళ్ళకి హెల్తీగా ఉంటారు అనమాట. ఈ బెండకాయ కర్రీ అనేది తినడం వల్ల మంచి జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది. అందుకనేసి బెండకాయ నేను ఖచ్చితంగా వారంలో 2 సార్లు అయితే చేస్తాను. ఒక్కొక్కసారి 3 సార్లు కూడా చేసి ఇస్తాను అనమాట. వీళ్ళు పులుసు చేస్తే తక్కువ తింటారు అనమాట. ఇట్లా ఫ్రై చేసి ఇచ్చినాం అనుకో మంచిగా తింటారు రైస్లో కలిపిస్తే. అందుకనేసి చేస్తున్నాను అనమాట ఈరోజు. ఇంకా దీంట్లో వచ్చేసి నేనైతే వాటర్ ఏం వేయనమాట. మూత పెట్టుకుంటా మనం ఆవిరిపైనే తీసుకుంటా ఉడికించుకోవాలన్నమాట. అడుగంటకుండా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకొని ఇంకా మూత తీసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అవే ఉడికిపోతాయండి. మంట కొంచెం తక్కువ పెట్టుకోవాలన్నమాట. పసుపు ఉప్పు వేసినాక మంచిగా మగ్గుతాయి. ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు ఇంకా ఆ తర్వాత మంచిగా ఇట్లా కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్లో అట్లా అయిపోతుందండి కర్రీ వెంటనే. ఇంకా మంచిగా ఇవి మగ్గితే సరిపోతుంది అనమాట. ఇంకా ఈరోజైతే లంచ్ బాక్స్లోకి అయితే నేను బెండకాయ కర్రీ పెడతాను. అలాగే నేనైతే ఈరోజు వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదండి. పొద్దున్నే నేను టిఫిన్ అయితే చేయలేదు ఈరోజు. ఇంకా నేను పిల్లలకు వచ్చేసి ఎక్కువగా హెల్త్ మిక్సే ఇస్తానన్నమాట 2 డేస్కి ఒకసారి. ఇంకా బెండకాయ కర్రీ అయితే అయిపోయిందనమాట. ఈ విధంగా ఉడికితే సరిపోద్ది. అడుగు కూడా అంటదు. మంచిగా ఇట్లా ఫ్రై అయితే సరిపోద్ది అనమాట. మంచిగా రైస్లో కలిపి పెట్టవచ్చు. బెండకాయ ఫ్రై ఈజీ అండి, పిల్లలకి తొందరగా అయిపోతుంది అనమాట. అలాగే అన్నం అయితే అయిపోయిందనమాట. అన్నం చేసేసిన. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే నేను చెప్పిన కదండి, టిఫిన్ అయితే చేయట్లేదనమాట. ఇంకా ఈ విధంగా జావా హెల్త్ మిక్స్ ఉంటుంది కదా, జీడిపప్పు, ఇంకా జొన్నలు, జీడిపప్పు అన్నీ మిక్సింగ్ అయితే అనమాట. రాగులు ఇట్లా అన్నీ ఆల్ మిక్స్ అనమాట. ఈ పౌడర్ని వచ్చేసి పాలతో చేసి కలిపి పిల్లలకి ఇచ్చేస్తా పొద్దున్నే. ఇంకా 2 డేస్కి ఒకసారి అట్లా ఇస్తాను అనమాట. మధ్యలో టిఫిన్ అయితే చేసిస్తా. ఇంకా లంచ్ బాక్స్లో అయితే కలిపి పెట్టేశానండి బెండకాయ ఫ్రైను. అలాగే ఈరోజు స్నాక్స్కి వచ్చేసి జామ పళ్ళు అనమాట. ఇంకా జామకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసింది అనమాట. ఇంక ఇదేనండి ఈరోజు పొద్దునట్టు నా వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.